హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అమ్మాయిది ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నారంట. ఇది వరండా అండి, ఇది వరండా. ఇది ఎంట్రన్స్ డోరు, లోపలికి వెళ్దాం రండి. ఇది ఒక చిన్న హాల్ అండి. మా అమ్మాయికి పెయింటింగ్స్ అన్నా మొక్కలన్నా బాగా ఇష్టం అండి. ఇంటి నిండా మంచిగా పెట్టుకుంది, చెట్లు అంటే బాగా ఇష్టం. చక్కగా పెట్టుకుంటాను. ఇట్లా ఇక్కడ మెట్ల దగ్గర చెట్టు పెట్టింది, చక్కగా ఉంది. ఇల్లు డెకరేషన్ చేసుకోవటం పూల చెట్లు అన్ని పెట్టుకోవటం అంటే డెకరేషన్ చేసుకోవటం బాగా ఇష్టం అండి పాపకి. ఇది పైకి వెళ్ళడానికి దారి అండి. ఈ మెట్ల మీద పైన ఇట్లా చెట్లు కూడా పెట్టుకున్నాను పాప మొక్కలు. మొక్కలు పెట్టుకుందండి, హాయిగా అనిపిస్తుంది. చెట్లు అన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది అండి. ఇక్కడ అద్దము ఇట్లా చెట్లు మొక్కలు అన్నీ ఇట్లా జాలు వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అండి. ఈ ప్లేస్ నాకు చాలా బాగా ఇష్టం. ఈ ప్లేస్ అంటే ఈ మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి. అసలు పచ్చదనం అంటే ఎవరికైనా ఇష్టంగా అంటే. మీకు ఇప్పుడు హాల్ చూపించినారా అండి, ఇప్పుడు డైనింగ్ ఏరియా చూపిస్తాను. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడే డిన్నర్ చేస్తాం. మనవరాలు పాప అల్లుడు అందరం కలిసి ఇక్కడే డిన్నర్ చేస్తాం. ఇది మా మనవరాలు ఇట్లా ఇష్టం ఉంది. ఇక్కడ ఇట్లా బొమ్మలు అన్నీ చక్కగా పెట్టుకుంటుంది పాప మనవరాలు. దాన్ని బాగా ఇష్టం ఇట్లా చేసుకోవటం అంటే. ఇక్కడ మా పిల్లలండి, మనవరాలు, నేను అందరం శని ఆదివారాలు ఇక్కడ డిన్నర్ చేస్తామండి. చిన్నపిల్లలు కంటే చాలా మంచిగా సందడిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడ. చాలా ఇష్టం. ఈరోజు సాయంత్రం పూట ఇట్లా కలకలాడుతూ ఉంటుంది, పిల్లలతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఈ సాయంకాలం పూట చక్కగా పిల్లలతోటి. ఇది మాకు ఒక జ్ఞాపకం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను. ఇది కిచెన్ రూమ్ అండి. కాన్సెప్ట్ అండి. ఇది పద్ధతి బాగా నాకు నచ్చుతుంది. ఇక్కడ పాప వంట చేస్తుందండి. ఇక్కడ వీలైతే వాళ్ళు వంట చేస్తామండి. ఇక్కడ పిల్లలకైతే ఇల్లంతా కట్టలాడుతూ ఉంటుంది. ఇవన్నీ మాకు ఇండియా పోయినప్పుడు గుర్తులండి, ఈ గుర్తుగా అనిపిస్తుంది, గుర్తొస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఇయర్ రమ్మని చెప్తూ ఉంటా. ప్రతి ఇయర్ ప్రయాణం చేస్తే మంచిగా ఉంటుంది, రమ్మంటే రారు. ఈ రెండు బాగా నచ్చుతాయండి నాకు. వేడి చేసుకోవటం మంచిగా నచ్చుతుంది ఇక్కడ మైక్లో.
బాగా నచ్చుతుంది నాకు ఇక్కడ ఈ ప్లేస్. ఇది ఫ్రిడ్జ్ అండి, ఇంకోసారి చూపిస్తాను. ఇట్లా మాకు ఇట్లా ఈ రూమ్ చూపిస్తారండి. ఈ రూము మాకు ఇట్లా బాగుంటుందండి. మాకైతే ఇండియాలో అంటే స్థలం ఉంటే లేదనుకో, స్థలం ఉంటే మటుకు ఇట్లా కబోర్డ్స్లో ఇదివరకు పాతకాలంలో కబోర్డ్స్ ఇట్లా పెట్టుకొని దాంట్లో డబ్బాలలో కానీ సీసాలలో కానీ వాటిలో పెట్టుకొని అట్లా పెట్టుకునే వాళ్ళం మేము అలా. ఇప్పుడు మటుకు ఇక్కడ చాలా నచ్చిందండి ఈ రూము. దీంట్లో అన్ని సామాన్లు సరుకులు అన్నీ పెట్టుకోవటానికి బాగుంటుంది. అంటే నాకు బాగా నచ్చింది. అమ్మ ఇది దీని తర్వాత చూపిస్తాను, దానికి ఒక స్పెషల్ టూర్ చేద్దాం సరేనా? మీకు డిష్ వాషర్ చూపిస్తారండి. ఇదంటే డిష్ వాషర్. మాకు అక్కడ ఇండియాలో ఉంటే ఇంత వసతి ఉండేది కాదు. అప్పట్లో అన్నీ ఇట్లా బయట తోముకునేవాళ్ళం, చేసేవాళ్ళం. ఇక్కడ మటుకు ప్రతిదీ సామాన్లన్నీ పెట్టుకోవటానికి మొత్తం కడిగేసుకోవటానికి బాగుందండి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇది. ఇప్పుడు ప్రతి చోట కూడా ఉంటూనే ఉన్నాయండి. ఇండియాలో కూడా ఇలాంటివి ఉంటూనే ఉన్నాయి. నాకు పెద్ద ఉపయోగం కూడా అనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ అన్ని సామాన్లు పెద్ద పెద్ద పట్టవండి. సామాన్లు అన్నీ పడతాయి. అంతే. వాటికే ఇది యూస్ అవుతుందండి. ఇక్కడ షింక్ కూడా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. అదే ఇండియాలో ఇది చిన్నగా అనిపించేది. ఇక్కడ ప్లేస్ చాలా పెద్దగా ఉండటం ప్రతిదీ కన్వీనియంట్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అసలు నాకు చాలా నచ్చిందండి. ఇక్కడ చాలా మంది వచ్చినాయి, అసలు బాగున్నాయి. పిల్లలు కూడా చక్కగా పెట్టుకుంటున్నారు. ఇల్లు మంచిగా శుభ్రమైన ఏదైనా మన ఇల్లు అన్నిట్లలో కూడా బాగున్నారు. చదువులలో కానీ అసలు ప్రతి దాంట్లో కూడా అమెరికాలో కూడా మన ఇండియన్స్లో లాగా ఉన్నారండి. పిల్లలందరూ చక్కగా అన్ని బాగా చేస్తున్నారు. అన్ని బాగా నచ్చింది నాకు. అమెరికా ఇల్లు బాగా నచ్చింది. మనకి కొన్ని చోట్ల ఇంత స్థలము లేదు కండి, కన్వీనియంట్ లేదు. కాబట్టి ఉన్న చోట ప్రతి చోట బాగానే ఉంటుంది అనుకుంటే, కాబట్టి నాకు ఇక్కడ బాగా నచ్చింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి బాగుంటుందండి. ఇక్కడ మంచిగా ఉంది ఇక్కడ చేయడానికి. అక్కడేమో డిన్నర్ చేస్తాము, అక్కడ డిన్నర్ చేస్తాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి బాగా నచ్చింది. కూర్చోటానికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి కన్వీనియంట్ ఉందండి, చక్కగా ఉంది. ఇక్కడ మా పాప అక్కడ వంట చేస్తుందండి. టిఫిన్లైనా చేస్తే ఇక్కడ మేము కూర్చొని తింటామండి. మన వాళ్ళని వాళ్ళు పెట్టాలి, అతను పెట్టుకొని కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్ అనిపిస్తుంది. ఇట్లా మీకు ఇప్పుడు పూజ గది చూపిస్తారండి. ఇదే అండి పూజ గది. ఈ గది బాగా నచ్చుతుందండి, దేవుడి గది. ఎందుకంటే ఎండ ఉంది చూసారా, అది ఇట్లా దేవుడి దగ్గర పడుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందండి. పాపకి చెట్లు కూడా చాలా, అరటి చెట్టు చూడండి ఎంత బాగా పెట్టింది. అసలుకి చెట్లు ఇక్కడ చెట్లు పెట్టింది. ఇక్కడ కూడా పాపకి చెట్లు అన్నా ఎంత ఇష్టం అంటే అసలు నాకే ఆశ్చర్యం అవుతుంది. ఎంత బాగా పెట్టుకుంటుంది, చక్కగా పెట్టుకుంటుందండి. నాకు మా అమ్మాయిని చూస్తే మా వారు గుర్తుకొస్తారండి. చెట్లన్నా ఏదన్నా బాగా ఇష్టం మా వారికి కూడా. అదే దానికి బాగా వచ్చేసింది కోరిక, ఇష్టం చెట్లు. ఈ దేవుళ్ళు చూడండి చక్కగా ఉన్నాయి. అక్కడ మలేషియాకి వెళ్ళినప్పుడు, అటు సింగపూర్కి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చిందండి. ఇది వెంకన్న స్వామి, ఇది నరసింహస్వామి పేరు, అది కూడా నరసింహస్వామినే అమ్మ. అంటే ఈ వెంకటేశ్వర స్వామి ఒక్క ఇండియాలోనే కాకుండా అన్ని చోట్ల ఆయన అవతారాలు చాలా చోట్ల తెలుసు. ఈ పూజ గది అంటే బాగా ఇష్టం అండి నాకు, మంచిగా అనిపిస్తుంది. ఆ ఎండ వెళ్తుంది చాలా నచ్చుతుంది, నాకు బాగా నచ్చుతుంది అండి. ఇక్కడ ఈ ప్లేస్ బాగా ఇష్టం. రోజు పిల్లలైనా పూజలు చేసుకుంటాం కంటే ఇక్కడ ప్లేస్ అంటే ఇట్లా
ఏర్పాటు చేయడం కూడా బాగా నచ్చిందండి నాకు కింద. చాలా మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉంటుందండి, చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఆ దేవుడి గదిగా అంటే చక్కగా అనిపిస్తుంది. మా అమ్మాయికి ప్రతిదీ సింపుల్గా పెట్టుకోవటం ఇష్టం అండి. ఆర్పాటం అనేది ఉంటుంది చక్కగా, అన్ని ప్రతిదీ చెట్లైనా ఏదైనా పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ బాగుంటుంది. ఇంటి డెకరేషన్ కూడా బాగా చేయాలని ఇష్టం అండి బాగా. మీకు ఫ్యామిలీ లివింగ్ రూమ్ చూపిస్తారండి. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసింది పాప. చెట్లు ప్రతి చెట్లు పడుతుంది, సింపుల్గా పాపకి సింపుల్గా ఉండడం అంటే బాగా ఇష్టం అండి. ఏసీలు వేసుకొని తప్పదండి. ఇక్కడ కూడా ఏసీలు ఏమని చలి అని అనుకుంటాం, కానీ అమెరికాలో ఇక్కడ కూడా బాగా వేడి ఎక్కువ ఉంటుంది ఎండాకాలం. కాకపోతే వెలుతురు బాగా వస్తుందండి, మంచి బాగా అనిపిస్తుంది అసలు. 8-8:30 దాకా లైట్లు వేసుకునే అవసరం లేదండి, వెలుతురు బాగా వస్తుందండి. ఇంట్లో మంచిగా అనిపిస్తుంది, వెలుతురు బాగుంటుంది. రూమ్ అండి, ఇది పాప ఆఫీస్ రూమ్ అండి. మనవరాలైనా కూడా చదువుకుంటుంది ఇక్కడ. పాప ఇక్కడ ఆఫీస్ రూమ్ అండి. పాప వచ్చిన మనవరాలు చదువుకుంటుంది, అన్ని చోలై అవన్నీ కూడా పాప అన్నీ నేర్చుకుంటుందండి. మనవరాలు చిన్నదే అయినా కూడా చోలు జూకాలు అవి మంచి తయారు చేస్తుందండి చాలా. మీకు ఇప్పుడు బాకీ అక్కడ చూపిస్తారండి.
బాకియాడ్ అండి, చెట్టు వేసేది బాకియాడ్లో ఇదేమో రాగి మల్లె చెట్టు అండి. మల్లెపూలు మటుకు మస్తు పూస్తాయండి, పూలు చాలా బాగా చెట్లు, కొనాల్సిన అవసరం కూడా ఉండదు, చక్కగా ఉంది. ఇటు సైడ్కి ఏమో కరివేపాకు చెట్టు ఉంది. వీళ్ళకి పెట్టడానికి కూడా ఫుడ్ పైన ఇది పెట్టారండి. పిల్లలు రకరకాల పక్షులు వస్తాయండి, చూడటానికి కూడా బాగుంటాయండి, మంచిగా అనిపిస్తాయి. చెట్లు అండి, దొండ చెట్టు, అది తమలపాకు చెట్టు. మేము ఇట్లా ఉద్యోగం మీద బయటికి వెళ్ళే వాళ్ళం కండి, అక్కడ చెట్లు, పచ్చని చెట్లు అన్నీ, ప్రతిదీ అసలు ఎంత బాగుండేది. అదే ఇక్కడ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా అట్లే అనిపిస్తుంది. చెట్లైనా ఇండియాలో ఉండే ఊర్లోకి వెళ్ళినప్పుడు చెట్లు అన్నీ ఉండేయండి, మాకు పొలాలు అవన్నీ ఉండేవి. అవన్నీ ఇప్పుడు మాకు గుర్తుకొస్తున్నాయి. మా అమ్మ ఇంటికాడ ఈ చెట్లు అన్నీ ఎంత బాగా వేసిందండి, బాగా అనిపిస్తుంది. చెట్లు ప్రతి చెట్టు చూపిస్తారండి. సాయంత్రాలు అయితే 8కి చల్లబడుతుంది కాబట్టి మంచిగా అందరం కలిసి ఆడతామండి. మనవరాలు, పిల్లలు, వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ కూడా అందరు వస్తారండి ఇక్కడికి, మంచిగా ఆడుతుంటారు. బాగా బాగుంటుంది. సాయంత్రం పూట మటుకు చాలా బాగుంటుందండి, చల్లబడుతుంది కదా వాతావరణం. అందరం కలిసి ఇక్కడ ఆడుకుంటాం పిల్లలతో, చక్కగా అనిపిస్తుంది. బాలాట, పిప్పింగ్ ఆట అందరం ఆడుకుంటామండి ఇక్కడ పిల్లలతో. ఎంత ఎంజాయ్ అనిపిస్తుంది అంటే మాకు చిన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. మాకు ఇండియాకి వెళ్తాం కండి, మాకు ఇండియా నుంచి అమెరికాకి రా అంటారండి పిల్లలు. మాకు ఓపిక కూడా ఉంటుంది, చిన్నవాళ్ళైనా ఓపిక కూడా ఉండట్లేదండి మాకు. ఇవే అండి మాకు జ్ఞాపకాలు, ఇవే గుర్తులు ఉంటాయి మాకు. ఇండియాకి వెళ్ళినప్పుడు ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి. పిల్లలతో చేసే ఎంజాయ్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూరగాయల మొక్కలు కూడా వేసిందండి. మిగతా ఇల్లు ఇంకోసారి చూపిస్తాను. వీడియో ముగిస్తున్నానండి. మా అమ్మాయిని ఇట్లే ఆదరించండి అందరూ. థ్యాంక్ యూ.